నన్ను క్షమించు. చిన్నది భార్య పోత ఒక మాట అన్నవు ప్రభు నా భార్యని నన్ను క్షమించు. అది తప్పుదమే, ఆయన లోపల తప్పిదమే. అది నీ కుమారుని అన్నమేమో, నీ కొడుకుని అన్నమేమో, పక్కింటి వాళ్ళని అన్నమేమో, నీవు ఇంటి వాళ్ళని ఎన్నుకోవాలని అన్నమేమో. నన్ను క్షమించు. దిద్దుబాటు అంటే అది నిన్ను నువ్వు సరిచేసుకో. దేవుని జీవితాన్ని సరిచేసి దేవుడు నీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు సరి చేసుకోవాలట. ఆ తర్వాత ఈ మెల్లగా ఏమైపోయినా ఆ తర్వాత ఏతాము సమయంలో రాజ్యము ఆయన టైం వచ్చింది, ఆయన చనిపోయిండు. ఏతాము మాత్రం ఉన్నాడు. అక్కడ ఏముంది, ఈయన రాజు ఏ రాజు చచ్చిపోయిందినా రాజు ఏషియా కాలంలోనే ఒక ఆ రాజు ఈ క్వారంటైన్ చేసినాం కదా మనం ఇప్పటిసేపు. ఎక్కడ చేసినాం ఆయనను? హల్లెలూయా. 10 ఏళ్ళు క్వారంటైన్ చేసిన ఆయన గడువు ముగిసింది. ఈయన దిద్దుబాటు చేస్తుండు, ఆయన క్వారంటైన్ ముగిసింది, ఆయన చనిపోయేసరికి దేవుడు ఆయన ఏషియా అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు, కన్నీరు అరుస్తున్నాడు. మరి రాజు చనిపోతే ఏమైతుంది? ఇక్కడ సీటు ఏమైతుంది? కుర్చీ ఖాళీ అవుతుంది. హల్లెలూయా. ఇక్కడ కుర్చీ ఏమైతుంది? ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ అయినప్పుడు పైన ఖాళీ అయింది కదా. హల్లెలూయా. పైన సీట్ ఖాళీ కాదు, అక్కడ దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నట కిందికి. హల్లెలూయా. చూస్తున్నాడట, నువ్వు ఏమి ఏడవకు, నీ కన్నీరును తుడుచువాడను నేనే. హల్లెలూయా. నీ కన్నీరును తుడిచేటువంటి వాడను నేనే. ఆయన చనిపోయిందని, ఆ సీటు ఖాళీ అయిందనో నువ్వు బాధపడనవసరం లేదు. కానీ నీ సీటు నా కోసం పైన ఎప్పుడు. తర్వాత మళ్ళీ ఒక రోజు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. అయితే యెషయా ప్రవక్త మళ్ళీ ఆయన దారులన్నీ సరళం చేసిండు, అవన్నీ మార్గాలన్నీ చేసిండు. ఆ తర్వాత ఇప్పుడు నీకు టైం వచ్చిందంట. ఈయన చనిపోయినాక ఎవరికి వచ్చింది టైము? నీకు టైం వచ్చిందంట. హల్లెలూయా. యెషయాలాగా బోధిస్తావో, యెషయాలాగా జీవిస్తావో, యెషయాలాగా నడుస్తావో, యెషయాలాగా ఉంటావో, యెషయాలాగా ఎదగాలని దేవునికి దగ్గర కావాలనుకుంటావో అది నీ చేతుల్లో ఉన్నది. ఇప్పుడు నువ్వు నోరు ఇప్పాలంట. హల్లెలూయా. హల్లెలూయా. నోరు ఇప్పాలంటే నువ్వు నోరు మూసుకొని కూర్చునే రోజు కాదు. నువ్వు నోరు మూసుకునే టైం కాదు ఇది. నువ్వు నోరు మూసుకొని కూర్చుంటే రోజు కాదు ఇది. నువ్వు ఒక్క క్షణం నోరు ఇప్పితే చాలంట, నీ ఒక్క మాట చాలంట. ఈ దేశాన్ని, ఆ సింహాసనం నీ కోసం సిద్ధంగా ఉంది. ఇంతవరకు నీదంతా అయిపోయింది, ఇంతవరకు నీదంతా గడిచిపోయింది, ఇంతవరకు నువ్వు చేసినటువంటి యాక్టరిజం అయిపోయింది. ఇదంతా కూడా కాలం చెల్లిపోయింది. ఇప్పుడు నీకు నీ రోజు వచ్చింది. ఇప్పుడు నువ్వు నోరు ఇప్పాలి. హల్లెలూయా. నోరు ఇప్పితే నీకు సింహాసనము, యెషయాకి ఇచ్చిన సింహాసనం నీకు ఇవ్వబోతున్నాను. యెషయాకి ఇచ్చిన రాజ్యం నీకు ఇవ్వబోతా అంటుడు. యెషయాకి ఇచ్చినటువంటి ఘనత నీకు ఇవ్వబోతానంటుడు. యెషయాకి ఇచ్చినటువంటి ఆ ప్రవచనాలు, ఆ వరాలు, ఫలాలు నీకు ఇవ్వబోతా అంటుడు. సంగమా ఇప్పుడు సిద్ధం. హల్లెలూయా. మీరు లేవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు లేచి నడవాలండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇప్పుడు సిద్ధం కాండి. యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. కాబట్టి మీరు ఈ రోజు ఇక మీరు ఖాళీ ఉండడానికి వీలు లేదు. మీరు ఇంకా బయలుదేరితే, సువార్తను ప్రకటిస్తే, ఆయనలా మిమ్మల్ని రాజుల దగ్గర, మంత్రుల దగ్గర మిమ్మల్ని ఏం చేయాలో నిలబెట్టగలిగేటువంటి స్థానం నీకుంది అన్నాడు. దేశాన్ని మీ చేతిలో వేస్తాడంట. అక్కడ సీటు ఒకటి ఖాళీగా ఉంది. ఆ సీటులో నిన్ను కూర్చోబెట్టబోతుంది. నీకు సమయం వచ్చింది అన్నాడు యెషయా. హల్లెలూయా. హల్లెలూయా. యాజకుడైనటువంటి మెల్కీజెదెకును రాజు చేయలేదా? చేసి మీరు రాజులు అయ్యే టైం మీకు ఇప్పుడు వచ్చిందంట. హల్లెలూయా. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలంట? నోరును విప్పమంటాడు. నోరును విప్పాలి. మీరు కూర్చుంటే కాదు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకున్నది జరుగును గాక. మీరు యెషయాలాగా వర్ధిల్లుదురు గాక. మీకు దేవుని రాజ్యం కట్టేదానికి ప్రధాన పాత్ర పోషించును గాక. దేవుని రాజ్యం వచ్చును గాక. మీరందరూ వర్ధిల్లుదురు గాక. మీరు యెషయా ప్రవక్తకు చూపినటువంటి మార్గాన్ని దేవుడు మీకు చూపును గాక. ఆ ప్రవచనాలు మీకు ఇచ్చును గాక. ఆ ప్రవచనాల పూర్వకంగా మీరు జీవితురు గాక. ఆమేన్. థాంక్యూ.
హల్లెలూయా.